రైతుకందరికీ నమస్కారం. ఫార్మర్కి వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడికైతే తెల్లవారుజామున 5 గంటలకైతే వచ్చినాము బస్సులకి. ఇక్కడ అజ్వానం అయితే కనబడింది. ఈ అజ్వానం అనేది 6 ఎకరాల చేను పంట వేసినాడు రైతు అయితే ప్రశ్నార్థక లేదు. నేనైతే వచ్చినాను. సపోజ్ నాకు చెప్పిన రైతు ఏమేమి ఉపయోగిస్తున్నది. ఇది అజ్వానం ఏమి ఉపయోగం మీకు తెలియకపోతే చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది అజ్వానం ఏమి ఉపయోగం, మనకి కడుపు నొప్పి అయితే మనం టాబ్లెట్స్ తింటాం. అది బాగా కాకపోతే ఇంకోటి ఫ్రెండ్స్, అది టాబ్లెట్ వదిలేసి మనం అజ్వానం తినండి, చాలా కడుపు అయితే బాగా అవుతుందంట. ఇంకోటి పశువులకి గెద్దలకి కడుపు ఊదితే దీన్ని తింటే ఆరోగ్యానికి మంచిది అవుతుందంట, అది తక్కువ అవుతుందంట మన రైతు చెప్పినాడు. అజ్వానం మీకు చూపిస్తాను రండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇది అజ్వానం అనేది చెట్టు, ఈ చెట్టు మీకు చూపిస్తాను. ఇది లోపల ఎలాగ ఉంది చూపిస్తాను, మీకోసం పెరిగి చూపిస్తాను. రైతు ఏమనుకో చెప్పినాడు. ఇది పెరుకోవాలా, ఇది పెరుకొని ఆరేసుకుంటారు మనకి. ఇది అజ్వానం అంటారు. ఈ విధంగా పొడుగా ఇదంతా నడుస్తుంది మనకి. ఏం లేదన్నా సుమారు ఎకరాకు వచ్చేసి ఒక 40 సెంచరీ అవ్వచ్చు అనుకున్నాడు రైతు. అజ్వానం చాలా స్మెల్ గమగమ వస్తుంది స్మెల్. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మనకి. ఇది పూత ఈ అజ్వానం అయితే ఆరాడ్ అయింది, ఇంకొక నెల పోతే అంతా అవుతుంది. ఇదిగో ఇలా ఉంటుంది అజ్వానము. మనం కొద్దిగా తింటే కూడా మనకి ఉత్తి కడుపు కూడా తింటే కూడా నడుస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇదిగో అజ్వానం ఇది అంటారు దీనికి. చూడు ఇత్తనాలు వామ్, దీన్ని ఇంకోటి అజ్వానం అంటారు, వామ్ అంటారు ఫ్రెండ్స్ మనకి. ఇదిగో రండి ఫ్రెండ్స్, ఇంకో చెట్టు అది మనకి ఎల్లో కలర్ అయితే కనబడుతుంది. రండి చూపిస్తాను. ఇదిగో చెట్టు ఎల్లో కలర్గా ఉంది మన చెట్టు. ఇది ఏం లేదన్నా సుమారుగా ఇది ఒక గంప నిండా అవ్వచ్చు. ఇది అజ్వానం అనేది మనకు వామ్ అంటారు, 2 రకాలుగా అంటారు. మీరేమన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ అజ్వానం అది అక్కడి నుంచి అక్కడకైతే ఉంది, మనకి చాలా ఉపయోగం ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి మన ఫారం వచ్చి చాలా కష్టపడుతున్నాడు, ఊరు లైక్ కొట్టడం లేదు. నా 5 వీడియో వేసినాను ఫ్రెండ్స్, 5 రోజులు వేసింది, ఒక్క కామెంట్ లేదు. ఒక 100 మంది చూసినారు, ఒక్క లైక్ లేదు, కామెంట్ లేదు, సబ్స్క్రైబ్ లేదు ఫ్రెండ్స్. మీకోసం చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్, మీరు ముందు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోటి మన ఫార్మర్స్ కొంతమంది చెట్టులు అవి చిక్ చెట్టలు అని పెడుతున్నాడు అంటున్నాడు. చిక్ చెట్టలు కాదు, మన రైతుకి తెలిసింది. మన రైతులు ఏమంటున్నాడు అంటే, నీకు చెట్టు చిక్ పెడుతున్నా చెప్తున్నాను నాకు ఫ్రెండ్స్. మన రైతుకి వదిలేసే, మన రైతులు చూసుకో లైక్ కొట్టండి. ఎందుకంటే మీ వీడియో నాకు ముందుకు పోవాలా, లైక్ చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ కొడితే కానీ వీడియో ముందుకు పోవాలని మీరు తీసుకొని పోవాలని కోరుతున్నాను. ఇది చెట్టు మీకు తెలుసు కదా, చెట్టు అనేది మీ రైతుని అడిగి తెలిసి పెడుతున్నాను. మన రైతులు ఏమంటున్నా అంటే పెట్టద్దు అంటున్నారు. ఎందుకంటే మీకు తెలుసన్నా, ఇది వేరే ఒకటి చదువు వాళ్ళకి చూపించడానికి చాలా కష్టపడినాను. మీరు అసలు లైక్ కొట్టండి ఫ్రెండ్స్. నా వీడియో ఎవరు ముందుకు పోవటం, ఈ వీడియో ఏ ఊరికి అయితే కూడా కామెంట్ చేయడం లేదు. కామెంట్స్ చూడండి ఫ్రెండ్స్. నా ఫార్మర్స్ ఒకసారి మీకు ఇంకా కంటెంట్ ఏమైనా వీడియో తప్పు మాట్లాడితే క్షమించండి. ఇంకా ముందు చాలా మంచివి కంటెంట్ మీద ముందుకు వస్తున్నాను, చేస్తున్నాను. ఇంకోటి చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. అదే కామెంట్ బాక్స్ కామెంట్ పెట్టండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్. నా వీడియో ముందుకు కొడుతున్నాను. నిన్న మన దేవుడు ఓపెనింగ్ అయింది. మన అజ్వానము ఇంత గుడి చాలా భక్తులు అయితే చేసినారు. ఇది మనకు అయోధ్య రామ, చాలా మా ఊర్లో అయితే చాలా కట్టింది. ఆ వీడియో అయితే మేము పెట్టలేదు, ఎందుకంటే గాలాటి ఫోన్ పెట్టలేదు ఫ్రెండ్స్. మనకి చాలా అంతా బాగా చేసింది. సరే ఫ్రెండ్స్, మనం ఉంటా రైతు.